ఫ్రెండ్స్, మనం ఒక సామెతకి అర్థం తెలుసుకుందాం. మొక్కై వంగనిది మానై వంగదు అని. మరి చిన్నప్పటి నుంచి ఎంతో సాధన చేశారు కాబట్టి ప్రహ్లాదుడి గురించి, ధ్రువుడి గురించి, మార్కండేయ మహర్షి గురించి మనం అందరం వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. వారు ఎంతో తపస్సు చేసి ఆ భగవంతుడి అన్వేషణలో ముక్తిని, ఆయుష్ని పొందారు. మరి మన పిల్లల్ని కూడా మనం సరైన ఆత్మజ్ఞాన శిక్షకులుగా తయారు చేయాలి. అందుకే ప్రతి స్కూల్లోనూ ధ్యాన సాధన అలవాటు చేస్తున్నారు. ఆ భగవంతుడి గురించి మన జీవితాల్ని మనం ఒక క్రమ పద్ధతిలో అలవాటు చేసుకోవడం కోసం, ప్రతి పనిని జాగ్రత్తగా, మెళకువలుగా నేర్చుకోవడం కోసమే ధ్యాన సాధన నేర్పిస్తున్నారు. అప్పుడే జీవితం ఒక నందనవనంలా తయారవుతుంది. ఆ భగవంతుడు అంటే ఏంటో వివరంగా అర్థమవుతుంది. మన జన్మని సార్థకత చేసుకోగలుగుతాం. ప్రతిరోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.